హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ చెప్తున్నానండి, నా ఫాలోవర్స్కి అందరికీ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పెట్టుతున్నాను చూడండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. నా యూట్యూబ్ ఫ్రెండ్స్కి మరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. రండి ఫ్రెండ్స్, పప్పు అయితే కడిగేద్దామండి నీట్గా. చూడండి, శుభ్రంగా కడిగేసుకుందామండి. అది పప్పు అయితే రాత్రి పోసానండి, నేను రాత్రి పోసి నానబెట్టాను ఫ్రెండ్స్. నానబెట్టి నానిపోయిందండి. అది ఎప్పుడో తీసుకొచ్చిన పప్పు అండి, అయినా బాగుందండి. నానబెట్టాను ఫ్రెండ్స్. చూడండి, నీట్గా శుభ్రంగా కడిగేసుకునండి. అది గాలిచ్చాలండి, ఎందుకంటే అండి ఎక్కువ రాళ్ళు ఉన్నాయి, మట్టి కూడా అనిపిస్తుందండి నాకు. చాలా రోజులు అయింది కదా. నీట్గా అయితే కడిగేసుకుందామండి. కడిగేసుకున్న తర్వాత శుభ్రంగాను వాటర్ పోసుకునండి. ఈ మధ్యలో పెసరపప్పులాగా ఉన్నాయండి అవి కొంచెం ఎంత గాలిచ్చినా రావట్లేదండి. మిక్సీలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేద్దామండి. మిక్సీ పట్టేసుకోనండి, పక్కన పెట్టుకుందాం. వేరుశనగగుళ్ళు, పచ్చిమిరపకాయలు వేపేసుకుందామండి. వేగిపోయి ఫ్రెండ్స్. చింతపండు కూడా నేను ఆయిల్లోనే వేగించేస్తున్నానండి. వేగిపోయిన తర్వాత మళ్ళీ అవి కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చట్నీ అండి గారెల్లోకి. చూడండి, గారెలు అయితే నూనె కాగిపోయింది, గారెలు వేస్తున్నానండి. కొంచెం జోరుగానే ఉంచానండి, ఎందుకంటే అండి పాతపప్పు కదండి, కొద్దిగా లైట్గా పల్స్గా ఉంచానండి వేయడానికి. గారెలు అయితే చాలా గుల్లగా వస్తున్నాయండి ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వేసేసాకండి సగ్గుబియ్యం సేమియా అయితే కాస్తున్నాను ఫ్రెండ్స్. పక్కన పాలు పెట్టుకున్నానండి. అది బెల్లం సగ్గుబియ్యము అది ఫ్రెండ్స్ చేసేది. పక్కన పొయ్యి మీద పెట్టాను కదండి. అది కూడా మనం ఈ సగ్గుబియ్యం నానబెట్ట అవసరం లేదండి, పెద్దవి కదండి, అవి మెత్తగా ఉడికిపోయాయండి. చూడండి, గారెలు అయితే వేగిపోయినాయండి. మినపప్పు అండి రుబ్బింది, గారెలండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. బాగున్నాయి కదండి, చాలా గుల్లగా అయితే వచ్చినాయండి. చూడండి, గారెల్లోకి చట్నీ వేసుకుంటే మరి చాలా బాగుంటుంది కదండి. చూడండి, పాలు అయితే మరిగిపోయినాయండి. సగ్గుబియ్యం వేసేసుకుందాం. సగ్గుబియ్యం వేసేసుకున్న తర్వాత కొంతసేపు మనము ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఉడికించిన తర్వాత బాగా దగ్గరికి చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చిందండి. అదే ఉడికించుకుంటున్నాం కదండి. ఉడికిపోయిన తర్వాత నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అవి అయితే ప్లేట్లో సిద్ధం చేసుకున్నానండి. బెల్లం, యాలకులు, గారెలండి. కొంచెం నెయ్యి వేస్తున్నానండి. జీడిపప్పు అది వేగించుకోవడానికి అయితే నెయ్యి పోసి గ్యాస్ మీద పెట్టాను ఫ్రెండ్స్. నెయ్యి పోసిన తర్వాత ఒక్క నిమిషం అండి, అంటే మరీ వేటెక్కిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కొంచెం నెయ్యి పోసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అండి వేగిపోయినాయి ఫ్రెండ్స్. బాగా దోరగా వేగిపోయినాయండి. మనకి ఇక్కడ రెడీ అయిపోయింది కదండి సగ్గుబియ్యం. మనం అందులో బెల్లం అన్నీ వేసేసుకొని చేసుకుందామండి. బెల్లం వేసేసి వేగిపోయిన తర్వాత అండి, ముందుగంట మనం పర్వాలేదండి, మీకు ఇష్టమైతే బెల్లమైనా వేసుకోవచ్చు, లేకపోతే పంచదార వేసుకోవచ్చు అండి. ఇదిగోండి, చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో తిని టేస్ట్ చూసేద్దాం రండి. చూడండి, చట్నీ అయితే వేస్తున్నానండి. గారెలు అయితే చాలా గుల్లగా ఉన్నాయండి, బాగున్నదండి, టేస్టీగా. సేమియా రెడీ అయిపోయిందండి, సూపర్ ఉందండి గారెలు.
గారెలు ఎలా ఉందో తిని టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. బా చాలా బాగుందండి. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో ఇవాళ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.